అతడు మూవీ నేను చిన్నప్పుడు చూశాను రా బాబు థియేటర్లో. అలాంటిది ఒక 21 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ థియేటర్లో చూడడం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కదా. అతడు టైటిల్ సాంగ్కి స్పెషల్ ఫ్యాన్ బేసే ఉంది. ఇంకా అతడులో ఉన్న ఇంట్రడక్షన్ ఫైట్కి అయితే ఆ రన్నింగ్కి, ఆ యాక్షన్కి, ఆ గోడ దూకడం కావచ్చు, ఏదైనా ఆ మొత్తం ఓవరాల్గా ఆ ఫైట్కి నేను పెద్ద ఫ్యాన్ రా బాబు. చాలామందికి అది ఎంతవరకు నచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఆ ఫైట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకొకటి వచ్చేసి ఆ పొలం ఫైట్. మోస్ట్లీ అందరికి ఇష్టం అది, 100 to 100% చాలా మందికి ఇష్టం అది. అండ్ లాస్ట్ ఫైట్, ఫైట్ అంటారా బాబు అది. ఏం ఫైట్ రా నాయన, ఏం ఫైట్ అది. 2004లో వచ్చిన ఈ మూవీలో ఒక ట్రెండ్ సెట్ చేసింది. మళ్ళీ అటువంటి స్టైల్, ఆ రేంజ్ యాక్షన్ ఎవరిది వేయలేదు. అది చాలా ఖర్చుతో కూడుకున్న వర్క్ కాబట్టి దాన్ని అంత సాహసం ఎవరు చేయరు, అంత బడ్జెట్ ఎవరు పెట్టరు. అక్కడ త్రివిక్రమ్ కాబట్టి పెట్టించాడు, వేరే వాళ్ళు అయితే కష్టం బాబు. నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా నాకు టికెట్లే దొరకవు. సుదర్శన్ కావచ్చు, సంధ్య కావచ్చు, ఆర్ మల్లికార్జున నాకు టికెట్లే దొరకవు. నాకు ప్రతిసారి దొరికేది సాయిరంగంలోనే. ఏం చేయాలి, నా దరిద్రం. ఒకసారి సాయిరంగంలో ఉన్న సెలబ్రేషన్, ఆ ఊపు కూడా ఒకసారి చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అక్కడక్కడ క్లిప్స్ కూడా ప్లే చేస్తాను, చూడండి. కొన్ని చోట్ల సెలబ్రేషన్ అయితే కొత్త ర్యాంప్ అన్నమాట. విశ్వనాథ్ అయితే ఒకసారి వీడియో ప్లే చేశాను, చూడండి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్.
సుదర్శన్లో పోలీసు వాళ్ళు వచ్చి కూర్చున్నారంట, సెలబ్రేషన్ చేయకూడదని చెప్పేసి బ్లాక్ చేశారంట. సో ఈసారి సుదర్శన్ పాపం అందరూ హట్ అయిపోయారు. విశ్వనాథ్ అయితే కొత్త ర్యాంప్ అన్నమాట, మామూలుగా లేదు అసలు. అక్కడి నుంచే వస్తున్నాను నేను, ఇక్కడ ఓ రేంజ్లో ఉంటుందని విశ్వనాథ్ చూసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. బట్ ఇక్కడ పోలీసులు వచ్చేసి మొత్తం బ్లాక్ చేశారు. సెలబ్రేషన్ చేయొద్దు, ఎటువంటి హంగామా చేయొద్దని సుదర్శన్ని బ్లాక్ చేశారు. ఇక్కడ దేవి కూడా అంతే, ఏదో షోస్ అయితే ప్రదర్శిస్తున్నారు ఇక్కడ. చూద్దాం, అతడు కొత్త రికార్డులు క్రియేట్ చేయకపోయినా కన్సిస్టెన్సీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మహేష్ బాబుకి.